హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగుంటాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మంగళవారం రోజు తిరణాలంతా చూసేశారు కదా. ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట. బుధవారం రోజు చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు పొంగల్ గిన్నెలు నెత్తి మీద పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి పొంగల్ చెల్లించడానికి అయితే వచ్చారు. ఎంత రష్గా ఉందంటే మొత్తం 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లు గుడి వెనక నుంచి కూడా ఇటు వెళ్ళి మళ్ళీ గుడి వెనక నుంచి ఇట్లా రావాలన్నమాట. అలా పెట్టేశారు లైన్స్ అయితే. ఎండ చెత్త మాడుతుంది. టైం వచ్చేసి 10 అయింది. మేము ఖచ్చితంగా 10ంటికి బయలుదేరాము. ఈ ఎండలోనే పొంగళ్ళు తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఆ క్యూలో నుంచొని పొంగల్ చెల్లించి అసలు వీళ్ళంతా ఇళ్ళకెళ్ళి ఎప్పుడు వండుకుంటారు అనేది నా డౌట్ అనమాట. ఇప్పుడే 10 అయిపోయింది. ఇంకా తిరణాలంటే బంధువులు వచ్చి ఉంటారు, వెరైటీ వంటలు. ఇక్కడైతే మాత్రం ఇక చూడండి, కోళ్ళు కోసేసుకుంటున్నారనమాట. కోళ్ళు తలకాయలు ఎన్ని తలకాయలు ఉన్నాయో, మళ్ళీ ఇక్కడ కోళ్ళు క్లీనింగ్ చేయడానికి కూడా ఎక్కడికక్కడ కూర్చొని వాళ్ళు క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడ తలకాయలు కట్ చేసేస్తుంటే అమ్మవారికి చెల్లిచ్చేసాక ఆ కోళ్ళు బొచ్చు బీకడం అవన్నీ కాల్చను కూడా కాల్చలేదు, ఆ నీళ్ళల్లో ముంచి పైకి తీసేస్తున్నారు అనమాట. పైకి తీసేసి ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ చికెన్ కొట్లు కాడికి వెళ్ళి అట్లా ఏం లేకుండా ఆ కోడి కట్ చేసినందుకు కూడా 100 రూపీస్ అంట అక్కడ కోయించుకునే వాళ్ళు చెబుతున్నారు. మామూలుగా షాప్కి వెళ్తే 40 రూపాయలు 50 రూపాయలు అంట. ఈ రోజు అయితే మాత్రం 100 రూపాయలు అంట వాళ్ళు కట్ చేసి ఇచ్చినందుకు. ఇది కూడా మంచి బిజినెస్ అనమాట. అక్కడ అస్సలు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. పాపం ఆ క్యూలో నుంచి ఉన్న వాళ్ళందరూ పొంగల్ చెల్లించి కోళ్ళు కోసుకొని ఇళ్ళకెళ్ళి వంటలు అంటే ఇంకా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. బిర్యానీలని, గారెలని, చికెన్ అని, మటన్ అని, ఇవన్నీ ఎప్పుడు వండుకొని ఎప్పుడు తింటారో. తిరణాలు మొత్తం ఆ క్యూలోనే సరిపోయేటట్టుంది. ఇంకా మేమైతే మాత్రం వంట సెక్షన్ అస్సలు పెట్టుకోలేదు. ఎందుకంటే మా పిన్ని భోజనాన్ని పిలిచింది. మా కోసం మా పిన్ని వంట రెడీ చేస్తుంది ఇంటి దగ్గర. మేమైతే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ రావడమే 10 అయిందని చెప్పాం కదా. వచ్చేసరికి దాన్ని ఏమంటారు, జైంట్ వీల్ దగ్గర చాలా తక్కువ ఉన్నారు జనం. మేమైతే ఎక్కాము. టిక్కెట్లు తీసుకొని ఎక్కాక పైన ఒక ½ అన్ అవర్ పైనే మమ్మల్ని అక్కడ పైన ఎక్కడో ఉంచారనమాట. అంతసేపు పైనే ఉన్నాము. కింద మళ్ళీ మనుషులు ఎక్కేదాకా వాళ్ళు తిప్పని కూడా తిప్పలేదు. మా పాప అయితే మాత్రం భయపడుతుంది దించండి అని చెప్పేసి. కానీ ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. మేము పైనుంచి మళ్ళీ రౌండ్స్ తిరిగేటప్పుడు అయితే ఇంకా కేకలు పెట్టింది అనమాట, ఆపండి అని. నాకైతే బ్రహ్మానందం సీన్ గుర్తొచ్చింది. అంత పైనుండి మా ఊరు చూస్తున్నా, అక్కడి నుంచి నేను సెల్ఫీ తీసుకుంటున్నా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత హైట్లో ఉండి వీడియో పట్టుకోవటం, మళ్ళీ అది పడిద్దే అని భయం వేస్తుంది, కానీ గట్టిగా పట్టుకొని ఎట్లాగట్లా వీడియో అయితే తీసుకున్నాను. జనం చాలా తక్కువ ఉన్నారు. ఒక 2 వదిలేసి ఒకటి, ఒక 2 వదిలేసి అట్లా కూడా ఇద్దరిద్దరిని కూర్చోబెడుతున్నారు అనమాట. ఎక్కువ కూర్చోబెట్టుకోలేదు, ఎందుకంటే లేరు అసలు జనం, ఎక్కువ క్యూలోనే ఉండరు. అక్కడి నుంచి వస్తే కానీ ఇక్కడికి ఏమన్నా వస్తారేమో. అయినా నైటే ఎక్కువ, పగలు చాలా తక్కువ అనమాట. అది దిగేసాక బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాం. బ్రేక్ డ్యాన్స్ ముందు రోజు నైట్ కూడా ఎక్కాం కదా. ఇప్పుడైతే మాత్రం చూడండి ఎవ్వరు లేరు. మేము వచ్చేసరికి ఖాళీ కప్పులు తిప్పుకుంటున్నారు, ఖాళీయే తిప్పుకుంటున్నారు. తర్వాత మేము ఎక్కాం. మేము కూడా చూడండి మా వరకే ఉంది. మేము, మా సిస్టర్ వాళ్ళు, మా పిల్లలు వెళ్ళి అక్కడొకళ్ళం ఉంది. మా బుడ్డాం కూడా ఎక్కింది. భయపడిద్దేమో అనుకున్నాం, కానీ తనైతే భయపడలేదు, ఫుల్ ఎంజాయ్ చేసింది. భయపడిద్దేమోనని నా దగ్గరే కూర్చోబెట్టుకున్నాక చూడండి, నా దగ్గర కూర్చొని ఉంది. ఇంకా మా తమ్ముడికి అయితే ఇచ్చెళ్ళాను. వాడైతే నేను ఎక్కను, మీరైతే ఎక్కండి అని చెప్పాడు. సరే మేము ఎక్కాం కదా వీడియో తీయని చెప్పేసి మేమైతే ఎక్కాము. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాక కూల్ అవ్వడానికైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం, తలా ఒకటి. కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసేసి ఇంకా మా బొడ్డామ అయితే గౌన్ నిండా పోసుకుందనమాట. పైన నుంచి తినకుండా కింద చూడండి ఎలా కొరుకుతుంది. అది కింద మామూలుగానే అది ఊరికే కారిపోతుంది అనమాట. ఈ బాగా ఎండగా ఉంది కదా, అందువల్ల పైనుంచి కారుతుంది. ఈమెమో కింద కొరికేసింది. అదంతా డ్రెస్ నిండా పడిపోయి పాడు చేసుకుందనమాట. తర్వాత డ్రాగన్ ట్రైన్ ఎక్కారు పిల్లలు. అది ఎక్కి మొత్తం తిరుగుతా ఇంకా కొంచెం మధ్యలో షాపింగ్ అవన్నీ చేసుకుంటే లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చాం. చెరుకుల కోసం వచ్చాం అనమాట. పక్కనే చెరుకులు అమ్ముతున్నారు. మా తమ్ముడు అయితే చెరుకుల కోసం వెళ్ళారు. మేము ఆ చెట్టు కింద కూర్చుంటే మా పిల్లలు ఏం గోల చేశారనమాట ఇది పెట్టించుకోవడానికి. సరే అని ఒక ఆంకు పెట్టించాము. ఇంకా ఫస్ట్ ప్లాన్ అయితే నాదనమాట. నేను అస్సలు గోరింటాకు తిరణాలకి ఇంతవరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు, అదైతే పెట్టించుకుందామని చెప్పేసి. కానీ అక్కడ పెట్టించుకోవడానికి ఏం జరిగిందంటే ఎందుకనో నాకు ఇష్టం కలగలేదు. మా పాప మాత్రం నేను పెట్టించుకుంటాను గోల్ చేసింది. ఇంకొక ఆమె కూడా గోల్ చేసింది, కానీ ఆమె అయితే నేను వద్దని చెప్పాను. ఫస్ట్ పెట్టించుకోగానే తను మంటలు పడుతుందని చెప్పింది. అందుకని చెప్పేసి మా చిన్నమ్మాయిని నాకు వద్దని చెప్పేసి ఆగిపోయింది. ఇంకా తర్వాత ఇవి లెటర్స్ అంట, మన పేరు ABCD 11 ఉంటాయి కదా, ఆ లెటర్స్ వచ్చేసి 2 రూపీస్ అంట ఒక్కొక్కటి. అవి అయితే తీసుకున్నాం.
మా తమ్ముడు, మా పాప, బొడ్డామి ముగ్గురికి కలిపి తీసుకున్నాం అనమాట. లెటర్స్ అన్నీ ఏరుకున్నాక తనైతే ఇట్లా అల్లిచ్చింది. అసలు ఎంత ఫాస్ట్గా అల్లిచ్చారో చూడండి, ఎంత చక్కగా అల్లుతున్నారో. మాకైతే ఇది బాగా నచ్చింది. అక్కడే అల్లిచ్చేసేయటము, థ్రెడ్స్ అట్లా పేర్లు లోపలికి పెట్టేసేసి అల్లేస్తున్నారనమాట. ఇంకా చెరుకులు అయితే తీసుకున్నాము. చెరుకులు తీసుకొని ఇంకా అక్కడ పెట్టేసుకున్నా. గోరింటాకు కూడా మా పాప వేయించుకున్నది చూసి ఇంక మా తమ్ముడు కూడా నేను వేయించుకుంటానని వాడు కూడా వేయించుకున్నాడు. మా అమ్మాయి ఇంకోటి కూడా వేయించుకుంది అనమాట. చూపిస్తాను. మా చిన్నమ్మ మాత్రం ఇది కట్టించుకుంది, బొడ్డామి చిన్నామి. చూసారు కదా ఎంత చక్కగా అల్లుతుందో. ఆమె కూడా అంటే అమ్మాయి కాదు, హైట్ పొట్టి అమ్మాయి అనమాట. తను చేతులు కూడా చూడండి ఎంత బొడ్డగా ఉన్నాయో. తనే మనకి కట్టి అది అల్లిచ్చాక చేతికి కూడా కట్టి అదంతా శుభ్రం కాల్చి ఇస్తుంది అనమాట. మొత్తం వచ్చేసి అది గోరింటాకు ఉంది కదా, అదైతే 20 రూపీస్. ఒక్క ముద్ర వేయించుకుంటే 20 రూపీస్ అంట. ఇది వచ్చేసి నేమ్కి వచ్చి 2 రూపీస్. నేమ్ కాదు, ఒక్క దాన్ని ఏమంటారు అక్షరం, ఒక అక్షరానికి 2 రూపాయలంట. కానీ మేము ముగ్గురం తీసుకున్నాం కదా, మొత్తం కలిపి 160 అయింది. 30 రూపీస్ దాకా పడింది అనమాట ఈ థ్రెడ్. ఇది మొత్తం అల్లిచ్చినందుకు ఒక్కో దానికి. ఎందుకంటే గోరింటాకు 20 రూపీస్ అంది. 3 ముద్రలు వేయించుకున్నారు, అది 60 అంతే, 100 పడుతుంది. 3 తాళ్ళు కూడా ఇట్లా అల్లేసేసి ఆమె పెట్టుకోవటం కూడా చూడండి ఎలా పెట్టుకుందో. తీసేసి మళ్ళీ మన చేతులు కట్టుగా చూసారు కదా, ఆమె ఫేస్ కూడా పొట్టామన్నమాట. వాళ్ళైతే అక్కడే కూర్చొని ఉన్నారు, అట్లా చెట్ల కింద పొనుకొని ఉన్నారనమాట. మేము పిలుచుకొచ్చి మరీ కట్టించుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు థ్రెడ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అయితే వేయించుకున్నాం. ఇంకా మా తమ్ముడు కూడా గోరింటాకు నాకు కూడా కావాలని చెప్పేసి పెట్టించుకున్నాడు. మామ్ అండ్ డాడ్ వీడైతే. కానీ మంటలు పడుతుందంట. ఈ పెట్టించుకుంటే ఒక అతను వచ్చి చెప్తున్నాడు, ఎందుకు అవి పెట్టించుకుంటున్నారు, ర్యాషెస్ వస్తాయి, పెట్టించుకోకూడదని. కానీ ఇంకేం చేస్తావు కూర్చున్న ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసాం, భోంచేసాం, అన్నీ అయిపోయినాయి. ఇక్కడైతే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. ఎందుకంటే మాకు తిరణాలు జరిగిన రోజు కంపల్సరీ వర్షం పడిద్ది. ఒక్కోసారి తిరణాల్లోనే వర్షం పడిద్ది. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ నైటు పాప మా షాప్లో అందరూ అల్లాడిపోతారనమాట. కానీ అమ్మవారి తిరణాలు అయిన తర్వాత కంపల్సరీ వర్షం అయితే కురిసిద్ది అనమాట. తిరణాల రోజు నైట్ అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, లేకపోతే తిరణాలంతా అయిపోయిన తర్వాత కూడా అయిపోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు అయితే వీడియో నచ్చినట్టయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు